జో జ్యూస్ తీసుకురావే. ఓకే మా. హలో చెప్పు రోహిణ్, పర్చేస్ కంప్లీట్ అయిందా? ఏంటి ప్రియా, ఏదో పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నట్టు జో చెప్పింది. అవునా ఆంటీ, ఇండియాలో ఉన్న టెంపుల్స్ కల్చర్స్ పైన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి ప్రాజెక్ట్ చేస్తున్నాను అంతే. ప్రియా బయలుదేరు. సిరిపురం వెళ్తుంటే సంపత్నాయక టెంపుల్ పక్కనే ఒక అమ్మవారి కోవిల. ఈ టైంలో అక్కడ వేడివేడిగా ప్రసాదం పెడుతుంటారు. నువ్వు ఇప్పుడే బయలుదేరు అనుకో, నీకు ప్రాజెక్ట్ పని అయిపోతుంది, నాకు బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది. ఎలా ఉంది ఐడియా? ఒక జీవితాన్ని మార్చేస్తుంది. నువ్వు కూర్చోరా, నువ్వు చెప్పు. ఇవన్నీ ఇంతకు ముందు చెన్నైలో తీసిన ఫోటోస్. ఇలాంటి ఫోటోలు గుడ్ల ముందు అమ్ముతారు, దీన్ని తీయడం ఎందుకు? మళ్ళీ ప్రాజెక్ట్ అని బిల్డప్ ఒకటి, టైం వేస్ట్. ఇక్కడి టెంపుల్స్ ని కూడా ఇలాగే తీయాలి. అరుణ్ ఓసారి చూడు. టెంపుల్ పైన ఆ శిల్పాలు అయితేనే చూస్తాడు. ఆంటీ ఏంటి అరుణ్, జ్యూస్ రెడీ అయిందా? ఏంటి లండన్ నుంచి ఫ్రెండ్ వస్తే మమ్మల్ని పట్టించుకోవా? అమ్మ వస్తుంది. రాని ఊరుకోరా, నీకేం పోయింది? అందరం ఇక్కడే ఉన్నాగా, డల్గున్నావేంటి? రోజు షూటింగ్లు మేకప్లు, లైఫ్ బోర్ కొడుతుందిరా. చేసిందే మళ్ళీ మళ్ళీ చేస్తూ. మనం బోర్ అనుకుంటే ఏదైనా బోరే. హ్యాపీగా ఉండడానికి ట్రై చేయాలి. అవును, చెప్పడానికి బానే ఉంటుందిలే. హలో చెప్పండి ప్రీతి. ఓకే, వీడికి ఫోనే జీవితం. ఏమా శామ్తో పెళ్లి గురించి మాట్లాడమన్నాను, మాట్లాడావా? ఏంటి పెళ్ళా? తనకి ఫోన్ మాట్లాడడానికే సరిపోతుంది జీవితం. ఇంకా ఎన్నేళ్ళని మీరిద్దరు లవ్ వంటి ఇలా తిరుగుతుంటారు? ఓకేమ్మా, ముందు శామ్తో వాళ్ళ ఇంట్లో పెళ్లి గురించి మాట్లాడమని చెప్పు. చెప్తానులే. ఏంటి నువ్వు నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, నన్నే గుచ్చి గుచ్చి చూస్తున్నావు. నీది నెల్లూరు కదా? వాట్? నెల్లూరు నుంచి వచ్చి ఇప్పుడు ఇక్కడ ఇంటర్నెట్లో ఫోటోలని కాజేసి మాతో లండన్ గుళ్ళు గోపురాలు ఏంటి రీలే కదా? నెల్లూరా? నేనా? మిస్టర్ యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్, డూ యు నో? వాడికి చావుల మీద బ్రిడ్జ్ ఒకటే తెలుసు. రై ఇంతకు ముందు ఎప్పుడైనా యూకే పౌండ్స్ చూసావా? పౌండ్సా? ఏ చూపించు. ఇదిగో తీసుకో. ఇప్పుడుంది దీనికి ఎంత పౌండ్? ఇప్పుడు 80 రూపాయలు ఉంటుందా? యా. ఏయ్, ఏం చేస్తున్నావు? అబ్బా, ఒరిజినల్ పౌండే, చిరిగింది. లూసా నువ్వు? దాని వాల్యూ ఎంతో తెలుసా నీకు? వాల్యూ ఆంటీ చూడండి వీడు. ఇదిగో పండగ చేసుకో. ఈ చిరిగిన దాన్ని నేనేం చేసుకోవాలి? కీప్ ఇట్ విత్ యూ. నీకు వద్దు కదా? రే మైలో, నువ్వు తీసుకోరా. రే మ్యాజిక్ చేసావురా. నానా, ఏం చేస్తున్నారు నా ఏం కార్ని? లేదమ్మా, స్పార్క్ ప్లగ్ విప్పి క్లీన్ చేస్తున్నాను, అయినా స్టార్ట్ అవ్వట్లేదు. ఈ మెకానిక్లన్నీ నీకెందుకు నాన్న? నా బండి నేను చూసుకుంటానుగా, వెళ్ళండి. మ్యూజియంలో పెట్టాల్సిన బండి నేను ఇంట్లో తెచ్చిపెట్టావు. నాన్నా, ఇదిగో నువ్వే చేసుకో. జో, ఈరోజు పేపర్ చూసావమ్మా? నో డాడ్, ఏంటి విషయం? 10 రోజుల క్రితం కాలేజ్ కింద బయలుదేరిన 3 అమ్మాయిలు మిస్సింగ్ అన్న న్యూస్ వచ్చింది, గుర్తుందా? అవును, అప్పుడు చెప్పారు ఆ కదా. 3లో ఒక అమ్మాయి డెడ్ బాడీ నిన్నే పోలీసుకు దొరికిందంట. అయ్యయ్యో, ఎక్కడ డాడీ? హైదరాబాద్ హైవేలోనంట. ఎలా చనిపోయిందంట? ఎవరో ఒక సైకో కిడ్నాప్ చేసి క్రూరంగా చంపాడంట. నువ్వు మగాడిగా పుట్టాల్సింది. నాన్న, అదే వెహికల్ తెలుసా? తెలీదమ్మా. ఇట్స్ బెంజ్ MB100. అయినా వైజాగ్లో చెన్నై రిజిస్ట్రేషన్ వెహికల్ ఏంటి? మన ఏరియాలో కొత్తగా కనిపిస్తోంది.